పబ్లిక్లో ఉన్న అపోహ ఏంటంటే మసీద్ అలా రానియర్ ఎవరిని మసీద్ అలా తుపాకులు కత్తులు కటారులు ఏమో ఉంటాయి అబ్బో అసలు ఇంత మొగోడైతే చూడండి మసీదులో పోయినాడా ఇప్పటి వరకు చూడండి చూసినాడా రానియర్ వాళ్ళు అనేది ఒక అపోహ ఉంది. అందులో నమ్మేదాన్ని నేను కూడా ఒకరిని. నేను వృత్తిరీత్యా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన. నేను ఇంత లోపలికి ఎప్పుడు రాలే. మళ్ళీ నేను అక్కడి వరకే వచ్చిన గాడికిలే పోయినా. కానీ ఈరోజు వస్తే నేను ఇలా అనుకున్నా కూడా స్నానం చేసి మంచిగా నిన్న స్నానం చేసుకుని వచ్చిన. ఎందుకు వచ్చినా నీతి నిజాయితీ న్యాయం ధర్మం అనేది ఉంది కాబట్టి పవిత్ర స్థలంలో పోతున్నాం, మంచిగా పోవాలని చెప్పేసి వచ్చినాం. మంచి స్థానానికి పోవాలనుకుని వచ్చినాం, మంచి స్థలానికి చేరినామని కూడా నమ్మినాం. ఇక్కడికి వచ్చినాక మాకు అవన్నీ చూస్తుంటే ఆహా భగవంతుడు నిజంగా ముస్లిమ్స్ దగ్గర ఎంత కఠినత్వం ఉంది అనేది ఒక పబ్లిక్లో ఉంది. మరి ఇంత మంచి ముస్లిమ్స్ ఉన్నారు, ఇవన్నీ క్లాసెస్ పెట్టి ఈ వ్యవస్థను ఎందుకు మార్చలేకపోతున్నారు వీళ్ళంతా? అయితే ఇటువంటి వ్యవస్థకు ఇటువంటి వాళ్ళు అవసరం. నిజంగా కూడా ఇప్పటి వరకు ఇంతమంది వ్యవస్థలు నేను 66 సంవత్సరాలన ఎవరు కూడా ఈ రకంగా చెప్పి మా మసీదులకు రాబోయా చూడోయా అని చెప్పేసి ఎవరు అనలే. మరి మసీదులకు రానియర్ అనేది ఒకటి ఉంది తప్ప ఇక్కడ మసీదులకు వస్తే ఇంత న్యాయస్థానం ఒక భగవంతుడి ఇంట్లో తిరిగేటువంటి భగవంతుడి ఇంట్లో లేడు. కానీ భగవంతుడు ఏదైతే సూక్తులు ఉన్నాయో నీతి న్యాయం ధర్మం మంచి చెడు ఏదైతే ఉందో ఈ పవిత్ర స్థలంలో అందరికీ బోధించడానికి ఇది మంచి స్థలం అని చెప్పేసి భగవంతుడి ఈ ప్లేస్ని కల్పించి మీ ద్వారా ఈ ప్రజానికానికి మహాత్ములందరికీ మేల్కొల్పే విధంగా చేపిస్తున్నాడు అనేది నమ్ముతున్న దానిలో నేను ఒకరిని. మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ సృష్టికర్త ఎవడైతే ఉన్నాడో ఆ బొమ్మేసి చూపించారో నిజంగా ఇలా ఎవడు తురుకోడు, ఎవడు తెలుగోడు, ఎవడు క్రిస్టియనోడు ఎవడు లేడు, అంతా వాడు ఒక్కడే. వాడు ఎవడైతే కలిపిండో ఆడదాన్ని మగదాన్ని చూపించాడు. ఇలా ఫోటో చూపిస్తే ఈయనకు నాకేం సంబంధం అంటే నిజంగా సంబంధం ఉంది. ఈయన నేనంతా ఒకటే, ఒక తల్లి పిల్లలమే.